హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకు పొడి ఎలా చేయాలో చూస్తుందాం. కరివేపాకు, జీలకర్ర, కందిపప్పు, మినప్పప్పు. ఫస్ట్ ప్యాన్ కొంచెం వేడైనాక కరివేపాకు వేసి దోరగా వేయించుకుంటాం. అదే గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకునేస్తాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, కందిపప్పు, మినప్పప్పు వేసి మూడు కొంచెం డీప్ ఫ్రై చేస్తాం. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత కొంచెం కలుపుతూ ఉండాలి. అంటే మాడకుండా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఇది మా వరుణ్కి డైలీ లంచ్ టైంలో పెడతామండి. చాలా బాగుంటుంది. అన్నంలో వేసుకొని వేడన్నంలో వేసుకొని పొడి వేసుకొని అలాగే నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది మా ఆయనకు కూడా చాలా ఇష్టం అండి. మా వరుణ్ కంటే ఇంకా చాలా ఇష్టం. బాగుంటుంది ఇది తింటే. ఇడ్లీలోకి కూడా వేసుకోవచ్చండి కరివేపాకు. మేమైతే కారం అయితే యాడ్ చేయలేదు, కానీ చిన్న బాబు కదా తినలేడని. మీరైతే కారం కూడా అంటే ఎండుమిర్చి ఏమైనా వేసుకోవచ్చండి. అలాంటివి ఎండుమిర్చి బాగుంటుంది. ఎండుమిర్చి వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా అప్పటికప్పుడే చేసుకొని తినచ్చండి. రెసిపీ చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకి చాలా బలం. డాక్టర్ సజెషన్ కూడా ఇదే. ఇది బలం. డైలీ ఒక 2 ముద్దలు పెడుతుండే ఆ వరుణ్ కూడా. డాక్టర్ సజెషన్తోనే పెడతామండి. బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇష్టం ఇది తినడానికి. డైలీ మా ఆయనకు కూడా పెడతా. డైలీ తింటాడు మా ఆయన, మా వరుణ్, నేను ముగ్గురు తింటాం. బాగుంటుంది.